హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు చిన్న మినీ బ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ టైం మేము ఎలా టైం స్పెండ్ చేస్తున్నామో అది. మా బాబు ట్యూషన్కి వెళ్ళి వచ్చాడు, మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసాడు. వచ్చిన తర్వాత కర్రీకి ఏం చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు మా మహారాష్ట్ర ఫేమస్ షేవ్ కర్రీ అని ఉంటుందన్నమాట. సో ఆ షేవ్ కర్రీ మా హస్బెండ్ నాకు చేయమన్నాడు. ఆయన వస్తేప్పుడు దొడ్డు షేవ్ తీసుకొచ్చిండు. అది స్వీట్ షాప్లో దొరుకుతుంది అనమాట. సో ప్లీజ్ ఆనియన్స్ కట్ చేసి అవా అనే వరకు వెంటనే ఒప్పుకొని కట్ చేసి ఇస్తున్నాడు, లేకపోతే సామాన్యంగా ఒప్పుకోకపోతుండే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఇంట్లో సెల్ఫ్లో లేనందుకు హాల్లో కూడా నేను ఏం బొమ్మలు అవి పెట్టలేదు. ఇక్కడ చిన్న బెడ్రూమ్లో ఏదో అక్కడ పెట్టేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంట్లో ఇక్కడ సామాన్ అక్కడే కొంచెం కనబడుతుంది కదా. ఏంటంటే లైట్గా ఇల్లు మెస్సీగా అనిపిస్తుంది. కొంచెం నేను క్లీన్ చేసుకున్నాను. ఇంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరి పెట్టుకుంటే దాని కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో. అదే మనం బయటికి వెళ్ళి తీసుకొస్తేనేమో మామూలుగా దాని కలర్ కొంచెం డార్క్ బ్రౌన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సన్నగా ఉల్లిపాయలు కట్ చేసేసి దాంట్లో కొంచెం ఫస్ట్ వాటర్ పోయేదాకా బాగా వేయించుకున్నాక దాంట్లో కొంచెం కరివేపాకు ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ మా పాప మా హస్బెండ్ చూస్తున్నారు కదా. మా పాప ఆయనకు బతిమలాడుతుంది, డాడీకి వస్తే బయటికి పోదాం కదా, ప్లీజ్ కదా, ఐస్ క్రీమ్ తినేసి వద్దాం పాప అంటే. చల్లగా ఉంది, వద్దు బెట అని మా హస్బెండ్ అంటున్నాడు. ఇక్కడ నేను ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి కొద్దిసేపటి తర్వాత దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేశాను. దీంట్లో మనం గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉప్పు, కారం, పసుపు ఇంకా కొంచెం అంతా చికెన్ మసాలా యాడ్ చేసినాను. దీని తర్వాత లాస్ట్లోకి దీంట్లో కొత్తిమీర, నిమ్మకాయ యాడ్ చేయాలి. అది పక్కన పెట్టుకున్నాను నేను. సో దీన్ని బాగా మిక్స్ చేసేసాను. దాని తర్వాత దీంట్లో నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. సో ఉల్లిపాయలు ఉడికేదాకా, మనం ఉల్లిపాయల కర్రీ అనుకోండి ఫ్రెండ్స్, ఇంచుమించు ఆ కర్రీలో మనం షేవ్ వేసుకుంటాం. షేవ్ ఎక్కడో మన మామూలుగా స్వీట్ షాప్లో ఎక్కడైనా దొరికిపోతుంది అనమాట. సన్న షేవ్ అయినా దొడ్డు షేవ్ అయినా మీరు ఏది ఇష్టంతో తింటే అది మీరు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిపైన మూత పెట్టేస్తున్నాను. ఇది 5 to 10 minutes లోపు ఇది అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పాప్కార్న్ చూస్తూ మూవీ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేను. మా హస్బెండ్ చిప్స్ తింటున్నాడు. వస్తేప్పుడు నాకు పాప్కార్న్ ఇష్టం అని చెప్పేసి నా కోసం పాప్కార్న్ తీసుకొచ్చాడు. ఇక్కడేమో చూస్తున్నారు కదా, మా పిల్లలు బెడ్రూమ్లో కూర్చొని డ్రాయింగ్ చేస్తున్నారు అనమాట. వీడేమో గెలుకుతుండు దానికి. నేను వచ్చే వరకు అక్కడ ఫేస్ చేశాడు చూడండి. కలర్స్ కాడనే కొట్లాడుకుంటారు. కొద్దిసేపు కలర్స్ క్యూటీ, కొద్దిసేపు కలర్స్ క్యూటీ అంటే పెద్ద దద్దమ్మ, అది అస్సలు ఇయ్యద్దు దాని కలర్స్ వాడికి. ఇక్కడ నా ఫేవరెట్ సీరియల్ ఫ్రెండ్స్, ఇది ఈవినింగ్ 8 o'clockకి వస్తుంది అనమాట. ఈ సీరియల్ కోసం నేను తొందర వర్క్ ఫినిష్ చేసుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ సీరియల్ మా హస్బెండ్ తలకు చేయి పెట్టుకొని, అమ్మ నాకు టీ రిమౌంట్ ఇయ్యే, నాకు సినిమా చూసేదంటే ఒక ½ an hour నేను 9 o'clock ఇస్తా అన్న. ఎందుకంటే సీరియల్ 8:30కి స్టార్ట్ అయ్యి 9 వరకు అయిపోతుంది. ఇక్కడ నా కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో ఏం లేదు, గ్యాస్ ఆఫ్ చేసేసి దీంట్లో ఆల్రెడీ నిమ్మకాయ, కొత్తిమీర యాడ్ చేశాను ఫ్రెండ్. అది ఆ వీడియో స్కిప్ అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షేవ్ అనమాట. ఇది నేను మొత్తం పోసిన దీంట్లో, కొంచెం నా కోసం తిన్నిగా పక్కన పెట్టేసుకున్నాను. నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఉట్టి తినడానికి ఇష్టమని. ఇక్కడ కర్రీ రెడీ.